హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ గర్ల్ అనే వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ ఫొటోస్ కానీ అయితే చాలా కిరాక్గా ఉంటుంది. అండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా హైలైట్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ను పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఆయిల్ లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాచ్యూస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వీడియో చేయండి అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నాను, యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించిన అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా చూడండి. నీ ఎదలో నాకు చోటే వద్దు, చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా కిరాక్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాచ్యూస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చి గంట సింబల్ మీద నొక్కి ఆలని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఇమేజ్ని అయితే ఎంటర్ అనేది చేసుకున్నా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ను మీరు అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఒక 2 ఇమేజ్ అయితే ఇక్కడ నేను 3 ఇమేజ్ని అయితే సెలెక్ట్ అనేది చేసి సేమ్ ఇంకా వచ్చేసి నేను ఇంకా హ్యాష్ట్యాగ్ అనేది ఇమేజ్ అనేది తీసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో మీరు అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 or 6 ఇమేజ్ అయితే తీసుకున్నాక సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి మీరు టచ్ చేసి ఇప్పుడైనా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ అయినా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడైతే అడ్జస్ట్ అనేది చేయలేదు. నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బ్లేడ్ PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటున్నాను అండి. ట్రిమ్ పక్కన మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఇప్పుడు మన యొక్క ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీరు టచ్ చేసి ఇప్పుడు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీకు ఎంతలో కావాలో అంతలో ఇలా అడ్జస్ట్ అనేది చేసేసి టిక్ మార్కుని రైట్ ఫ్రెండ్స్. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి ఫస్ట్. ఓకే, సో వన్స్ నేను ఫస్ట్ వరకు ర్యాక్ ఇచ్చేసి సేమ్ మీరు ఎన్ని ఇమేజ్ ఉన్నాయో అన్ని ఇమేజ్ను కూడా కరెక్ట్ ఇలా క్రాపింగ్లోకి వచ్చేసి మీ యొక్క 2 ఫింగర్స్ను తీసుకొని ఇలా మీరు జూమ్ అనేది చేసుకోండి. ఓకే, సో యానిమేషన్లో మనకు కరెక్ట్గా పెట్టుకోండి, అప్పుడే మనకు కరెక్ట్ యానిమేషన్ సెట్ అవుతుంది, లేకపోతే సరిగా అవ్వదు అనమాట. సో నేను ఈ లెవెల్లో ఇచ్చేసి టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. సేమ్ ఇలా ఆల్ ఇమేజ్ మీరు ఎన్ని ఇమేజ్ని ఎంటర్ చేసుకుంటారో అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్ ఆప్షన్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇది కూడా మనకు ఇలా పెట్టేసి సేమ్ ఇది కూడా నేను ఇంకా లాస్ట్ ఫైనల్గా ఈ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాక్ అనేది చేసేసి టిక్ మార్క్ని రైట్ చేస్తున్నా. సో వన్స్ ఇచ్చేసాక ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేస్తే ఇక్కడ మనకు క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్తే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మీ మొబైల్లో ఇవన్నీ ఆప్షన్స్ రాకపోతే మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ మనకు గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ గెట్ మోర్ మీద ట్యాప్ ఇస్తూనే మీ మొబైల్ డేటా ఇంటర్నెట్ డేటా ఆన్ చేసి ఉంటే ఇక్కడ మనకు కైన్మాస్టర్ స్టోర్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి లైట్ లేడర్ అని ఈ యొక్క ఎఫెక్ట్ కైన్మాస్టర్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఫస్ట్ వన్ అని సెలెక్ట్ చేయండి. సో వన్స్ ఫస్ట్ వన్
అని సెలెక్ట్ చేశాక యానిమేషన్ మనకు ఈ విధంగా వస్తుంది. వచ్చేసాక ఇక్కడ మనకు మళ్ళీ మన యొక్క ఫోటోకి ఎంత లెంత్లో కావాలో ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోమంటుంది. సో ఇక్కడ వచ్చేసి మినిమం ఒక 3 seconds అయితే నేను పెట్టేసి టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఈ విధంగా మన యొక్క ఫోటోస్ అనేది ఫస్ట్ యానిమేషన్లో ఈ విధంగా వస్తుంది. వచ్చేసాక సేమ్ ఇక్కడ మళ్ళీ ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వైట్ బాక్స్ అని ఉంటుంది. సో ఇది మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అంటారు. సో ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లో వచ్చేసి మీరు ఒకటి అనేది డౌన్లోడ్ అనేది చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ మీ మొబైల్ డేటా ఆన్ చేసి మీ మొబైల్లో ఇక్కడ మనకు బుక్ రాన్ అని ఒక ఎఫెక్ట్ అనేది. సో ఈ యొక్క ఎఫెక్ట్ మీ యొక్క కైన్ మాస్టర్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క ఎఫెక్ట్ను కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసేసి సో ఇది మనకు ఒక పేజీ లాగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు, స్లో కావాలంటే స్లో పెట్టుకోవచ్చు. యానిమేషన్ మీకు ఎంతలో కావాలో అంతలో అనేది పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ని ఇవ్వండి. సేమ్ మళ్ళీ మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి క్లిక్ గ్రాఫిక్స్లోకి వచ్చేసి మనకు లైట్ లీడర్లోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ వైట్ బాక్స్ మీద టచ్ చేసి మళ్ళీ మనకు ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లోకి వచ్చేసి ఎనీథింగ్ ఇదే అని కాదు, మీకు ఇష్టం వచ్చిందైనా పెట్టుకొని సో ఇలా మీరు పెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ నేను సెకండ్ వన్ ఇచ్చేసి టిక్ మార్క్ని ఇస్తున్నా. సేమ్ ఇక్కడ ఇమేజ్ కొద్దిగా లెంత్ అనేది తగ్గుతుంటాయి, అప్పుడు మీరు కొద్దిగా లెంత్ పెంచేసుకోండి. ఓకే, సో మళ్ళీ లెంత్ పెంచేసి మళ్ళీ మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్లోకి వచ్చేసి మళ్ళీ లైట్ లీడర్లోకి. ఓకే, సో వన్స్ యానిమేషన్లో మీరు ఎన్ని ఫోటోస్ ఇస్తారో అన్ని ఫోటోస్ కూడా కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని మళ్ళీ వైట్ బాక్స్ మీద మళ్ళీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ మళ్ళీ బుక్ వన్ అంతే. ఓకే, సో ఇలా మొత్తం మీరు ఎన్ని ఎఫెక్ట్లు పెట్టుకుంటారో అన్ని ఎఫెక్ట్లు ఆల్ ఇమేజ్కి అన్ని దాంట్లోకి ఇలా పెట్టుకున్నాక సో ఇక్కడ అనేది కొన్ని నేను ఇంకా ఆల్మోస్ట్ కొన్ని మెటీరియల్స్ అయితే చెప్తాను. సో ఇవన్నీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇంకా అన్ని మీ మొబైల్కి అంటే మీ ఫొటోస్కి అన్ని సెటప్ అనేది చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడ యాడ్ చేయండి. సో ఇక్కడ మనకు బ్యూటిఫుల్ టెక్స్ట్ అని ఉంటుంది. కొద్దిగా రొటేట్ యానిమేషన్లో ఇలా మనకు కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్ ఆ లెంత్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక రెడ్కు సంబంధించిన ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ వరకు ర్యాక్ చేసి సేమ్ ఇది కూడా మనకు ఫుల్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ చేసాక మనకు లిరికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ ఆప్షన్ కొద్దిగా మీరు క్రాప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ క్రాప్ అనేది చేసేసి కొద్దిగా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సేమ్ ఈ యొక్క లిరికల్ యానిమేషన్ మీరు ఇలా కింద పెట్టుకొని సేమ్ ఈ యొక్క లిరికల్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అనివ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్లో మనకు ఈ యొక్క ఫోటోస్ అండ్ ఆ యొక్క ఫోటోకు కరెక్ట్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫోటో లిరికల్ సెటప్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని సో ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి కొద్దిగా యానిమేషన్ ఇలా పైకి ఇచ్చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క బార్డర్ని అయితే ఇక్కడైతే యాడ్ అనేది ఇచ్చేయండి. ఫుల్ స్క్రీన్లో ఇది కూడా ఫుల్ స్క్రీన్ అని పెట్టేసి సేమ్ అదే బార్డర్ మీదకి వచ్చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ప్లే చేసుకోండి. చూడండి గైస్, ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి అండ్ మన యొక్క లిరికల్ అండ్ ఆ యొక్క ఫొటోస్ని కరెక్ట్గా పెట్టుకుంటే ఒక అద్భుతమైన స్టేటస్ క్రియేట్ అయిపోయినట్టే. ఓకే, సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చని లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.